హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం, ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. ఏం మాట్లాడమంటారు మేడం ఈ ఎపిసోడ్ గురించి? కడుపులో దేవేస్తుంది కూడా ఒక రకంగా. మేబీ సొసైటీలో ఎక్కడో రేర్గా ఉంటారు కానీ ఒక మంచి రిలేషన్ ఈ రోజున ఈ ఎపిసోడ్ కనుక టెలికాస్ట్ అయిన తర్వాత చూసేవాళ్ళు వదిన మరిది అనే రిలేషన్ ఇంత తప్పుగా ఉందా అని మమ్మల్ని ఎక్కడ అనుమానిస్తారా బాబా అనేంత ఇన్సెక్యూర్లోకి, భయంలోకి వెళ్ళిపోతూ ఈ మధ్య ఇంకో కొంచెం మిగిలిన ఆ రిలేషన్స్ కాస్త కట్ అయిపోతూ ఉంటాయి. మరిదిని ఎక్కడ ఉంచాలా అక్కడ, వదిన ఎక్కడ ఉండాలా అక్కడ అనే దూరాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. ఇంత దరిద్రంగా ఒక మంచి రిలేషన్స్ని కూడా స్పాయిల్ చేస్తున్న సమాజంలో ఎక్కడో ఇలాంటి దరిద్రులు, అష్టనిష్ట దరిద్రులు ఉంటారు. ఇవి ఎట్లా అవుతున్నాయి అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా షేక్ అయిపోయి అరే బాబు ఎవడ అక్కడ ఉంటే అంత బెటర్ రా బాబా అని అంత దూరంగా ఉంచేసే సీన్కి మీ కేసు ఒక ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడవచ్చు. ఏ కేసులోనన్నా కానీ ఏ రిలేషన్స్లోనన్నా కానీ కట్ చేసుకోవడానికి లేదు. మనము నచ్చక మాట్లాడడము ఓ 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ వాళ్ళతో దూరంగా ఉంటాం. మనకు నచ్చలేదు ఆ వ్యక్తులతోటి ఏదో మాట లేకపోతే గొడవలో, ఆస్తి తగాదాలో ఏదన్నా కానీ కట్ చేసుకోవడానికి లీగల్గా లైసెన్స్ ఉన్న రిలేషన్ ఏదన్నా ఉంటే అది వైఫ్ అండ్ హస్బెండ్. సో వీళ్ళ రిలేషన్ గురించి మాట్లాడడానికి ముందు ఒక తమ్ముడు అని కట్ చేయడానికి అవకాశం లేని రిలేషన్లో ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడాలి అంటే అతను లెగిసి వాళ్ళ అన్న కాళ్ళు పట్టుకొని సారీ చెప్పినాక ఆయన చేసిన 4 మాటలు తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ మాత్రం చెయ్యాలని. క్రైమ్ గురించి నేను తర్వాత మాట్లాడతా. మీ పేరేంటన్నారు? ఏమో నేను అసలు పేరు కూడా మాట్లాడాలనుకుంటా. వీళ్ళు మీ అన్న కాళ్ళు పట్టుకో. ఎంత దరిద్రంగా మాట్లాడావో తెలుసా? ఆ అబ్బాయి నీ కాలేజీ ఫీజులు కడుతుంటే మీ అన్న పనికిరాడని మాట్లాడుతున్నావు. ఆ అబ్బాయి నిన్ను చదువు కోసమని ఇంట్లో పెట్టుకొని షెల్టర్ ఇస్తే పనికిరాడని మాట్లాడుతున్నావు. అతనుకున్న పర్సనల్ ఏదో ఉందని చెప్పి నువ్వు అతన్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నావు. ఇంత చండాలమైన వ్యక్తిని పోషించినందుకు అతను నిజంగా అక్కడ తప్పు చేసో పాపం చేసో ఉండాలి. నీలాంటి ఒక నాగుపాముని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ మా దాకా వచ్చాడుగా. మా దాకా వచ్చినప్పుడు నీ గురించి, నీలాంటి క్యారెక్టర్ గురించి నేను మాట్లాడాలంటే అతనికి ఎంతో కొంత ఒక రియలైజేషన్ అయితే ఉండాలి. లెగిసి అతని కాళ్ళు పట్టుకొని నీ గురించి మాట్లాడతాను. లెగాలి, లేకపోతే పోలీసులను పిలుస్తాను ఇప్పుడు. సారీ చెప్పు మీ అన్నకి, క్షమిస్తాడా లేదా అతని ఇష్టం. కాళ్ళు పట్టుకో. ఏంటి హక్ చేసుకునేది ఏంటి? కాళ్ళు పట్టుకో. వద్దు వద్దు తమ్ముడు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. వద్దు, అమ్మలాంటి వదినతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు. వద్దు, నాకు మాట్లాడాలనిపించట్లేదు కూడా ఆ మాట. కూర్చోండి. నాన్న ఎందుకు మిమ్మల్ని సారీ చెప్పమన్నానో తెలుసా? అన్నాదమ్ముల బంధం అంటే అంత మీ తండ్రి తర్వాత తండ్రి పాత్రలో ఉండి నిన్ను పోషించుకుంటూ వస్తున్నాడు. ఇంత వాల్యూ లేకుండా నేను ఈ సారీ చెప్పించింది ఓన్లీ నువ్వు చేసిన తప్పులకి, నువ్వు చేసిన క్రైమ్కి కాదు. క్రైమ్కి ఏం పనిష్మెంట్స్ ఉంటాయో మాట్లాడతా. సారీ చెప్తే ఇట్లా దులిపేసుకొని నిన్ను పంపించేంత ఈజీ తప్పు కాదు నువ్వు చేసింది. నువ్వు చేసిన పని వల్ల అతని జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున ఒక కుటుంబం లేకుండా పోయింది. ఆయనకి ఏముందా ఏమి లేదా అనేది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీతో అతనికి వచ్చిన పెద్ద కష్టాన్ని నీతో షేర్ చేసుకుంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? అన్న మేమంతా ఉన్నాము, లేదు డాక్టర్ దగ్గరికి వెళ్దామా, లేకపోతే ఎవడు అన్నకు వదినికి లైన్ వేస్తున్న వ్యక్తి కనిపెడదాం, తోలు తీద్దాం, ఆడు తప్ప వదిన తప్ప తేల్చుకుందాం. మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది మీ ఇంటికి వచ్చే వదినలు మీ ఆవిడని మీకు తెలియదా? చదువుకుంటున్నావు కదా, నీ తల్లిదండ్రులు తెలిస్తే ఎంత హీనంగా ఇదవుతారో తెలుసా? ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా? నీ జీవితకాలంలో మీ అన్న ముఖం చూడగలవా? ఆ అబ్బాయి నీ అమ్మాయిని ఉంచుకొని జీవితకాలంలో నీతో ఉండగలడా? నీకు పెళ్ళి అవుతుంది, ఫంక్షన్కి అన్న వదినలు రావాలి, వచ్చి ఏమని మాట్లాడతారు, ఏమని కార్యక్రమాలు చేస్తారు? నువ్వు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతావా? మనిషిగా జ్ఞానం ఉండాలి కదా. కాస్త అయినా ఒక రిలేషన్ ఎక్కడికి వెళ్తున్నారే, అక్రమ సంబంధాలకు అడ్డే లేదా? ఇంత దారుణంగా దిగజారుతారా? ఇక తర్వాత మిగిలిన రిలేషన్స్ నోటెమ్మట ఆలోచన వస్తేనే షేక్ వస్తుంది. ఎవరికి ఎక్కడ సెక్యూరిటీ ఉండదు. ఇంకా ఇంత కొవ్వెక్కి తిరుగుతున్నారా సెక్సువల్ రిలేషన్స్ కి? ఎంత చండాలంగా మాట్లాడావో తెలుసా? ఒక పిల్లని లవ్ చేసావు, అక్కడ అమ్మాయి వెనకాల ఉంది, వదిన సుఖ పెడుతున్నావా వచ్చి? ఇంకా పెద్ద మళ్ళీ దానికి ఒక డైలాగ్, నీకు వదిన అనే మాట నీ దగ్గర నుంచి రాదు, చేసే పని మాత్రం చేస్తావు వెనకాల. ఇక నిన్ను క్షమించడం అయితే కుదరదు. నీ క్యారెక్టర్ గురించి నీ తల్లిదండ్రులకి, నీ లవర్కి మేము ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాము. నువ్వు ఇక్కడ అసలు మాట్లాడడానికి కూడా అర్హత లేదు. ఆ అమ్మాయి కేసులు పెట్టుకుంటుందా, చేస్తుందా, ఆవిడ కర్మ ఆవిడది. ఎందుకంటే ఇక ఆవిడ గురించి నాకు మాట్లాడడానికి కూడా చాలా తక్కువ, బెటర్ అని నాకు అనుకుంటున్నా. ఇక నిన్ను ఆయన జీవితంలోంచి కట్ చేయలేను, ఎందుకంటే రక్త సంబంధం. రేపొద్దున మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలియదు, తెలిస్తే నిజంగా మీ ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి ఏ కార్యక్రమం చేయలేరు వాళ్ళు.
ఈడేంట్రా బాబు వీడు ఎంత అష్టనిష్ట దరిద్రుడు, అన్న జీవితం సర్వనాశనం చేశాడు అని. ఈ అమ్మాయితో జీవితం కట్ చేసుకుంటావా ఉంచుకుంటావా మాకు సంబంధం లేదు, నువ్వైతే కట్ చేస్తావు. ఇప్పుడు ఓపెన్గానే చెప్పావు, వాడుకొని వదిలేసావు ఒక రకంగా. నీకేంటంటే నీ లవరు నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండాలి, నీ క్యారెక్టర్ గురించి ఎవరికీ తెలియకూడదు అని. ఇది తెలియచేయటం మా బాధ్యత. ఆ అమ్మాయికి మీ తల్లిదండ్రులకి తెలియజేస్తాం. నీకు ఇచ్చే పెద్ద పనిష్మెంట్ మేబీ లీగల్గా ఉండకపోవచ్చు, కానీ మోరల్గా సొసైటీ పరంగా ఉండాలి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఆ అమ్మాయికి మేము తెలియజేస్తాం. నువ్వు ఏడుస్తావా సస్తావా నీ కర్మ నువ్వు. మేడం గారు మీ పేరేంటండి? కావ్య మేడం. మీరు మేడం అయితేనే బెటర్ ఏమో, కావ్య అని మాట్లాడాలంటే కాస్త కష్టంగానే ఉంది. సరే ఏదైనా కానీ నీ పర్సనల్. అమ్మ ఏంటి ఇంత ఒక మహిళ 1కి 100 సార్లు క్యారెక్టర్ దాకా వస్తే ఆలోచించాల్సిన విషయాన్ని అంత టేక్ ఇట్ ఈజీగా అబ్బాయి చచ్చిపోతాను అన్నాడండి, అందుకే మేము రిలేషన్ పెట్టుకున్నామండి, మా ఆయన పనికిరాడని డిసైడ్ చేసేసావేంటమ్మా? మీకు తెలుసా ఇక్కడ డాక్టర్స్ కూర్చొని ఉన్నారని తెలుసా? పనికిరాని వ్యక్తి బిహేవియర్ ఎలా ఉంటుంది, దానికి ఏం ట్రీట్మెంట్లు ఉంటాయి? లా అండ్ ఆర్డరే చెప్పట్లా, డాక్టర్లే చెప్పట్లా ఒక వ్యక్తి పనికిరాడు అని. ఎందుకంటే ప్రతి దానికి ఈ రోజున మెడిసిన్ ఉంది. నిజంగా నువ్వు అతన్ని లవ్ చేసి ఉంటే ఆ ట్రీట్మెంట్లకి ఏంటని తీసుకొని వెళ్తావు? అంత ఒళ్ళు కొవ్వెక్కి న్యూడ్ వీడియోలు చేసుకునే అంత రేంజ్లో నువ్వు ఉన్నప్పుడు ఆ అవసరం ఏదన్నా ఉంటే తీసుకొని వెళ్ళాలి కదా. పోనీ అతను పనికిరాడా? ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒప్పుకుంటున్నారు, లేదంటే మేము బ్లేమ్ చేసామని. ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పడేశారు. నీతో కలిసి ఉండడానికి అతనేమి ఇక్కడికి రాలా. అతను కోర్టుకి వెళితే నువ్వు ఈ అక్రమ సంబంధం బయట పెట్టి చావరు, తమ్ముడితోనే ఉందా అని అనుమానించాడని అతని మీద కేసులు ఫైల్ చేస్తారు. మీరిద్దరు పతివ్రతలకు లీడర్లు కదా, మీ ఇంట్లో వాళ్ళంతా నీకే సపోర్ట్ చేస్తారు. ఆటోమేటిక్గా అట్లాంటప్పుడు మరిదిని ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారు? ఆ అబ్బాయి ఉండడం వల్లే కదా ఈ గొడవ, ఆయన బయటికి పంపించేయండి, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి అని లీగల్గా అతన్ని హెరాస్ చేస్తారు. అది తట్టుకోలేక మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు అతను. అతను నీతో కలిసి ఉండడానికి రాలా. నా భర్త కావాలి మరిది కావాలంటే వీడు చండాలంగా. మా షో గురించి తెలుసా ఏం చేస్తామని? చంపల పగలగొట్టి పంపిస్తాం ఒక్కొక్క దానికి. ఇట్లాంటి చిల్లర క్యారెక్టర్లు పెట్టుకొని వస్తే ఎంత నంగనాచిలాగా చూస్తున్నాం. చూడండి మేడం అసలు ఎంత దారుణంగా ఉంది అమ్మాయి. భర్త కావాలా? విషం పెట్టి చంపేస్తారా మెల్లగా? చేసే చిల్లర పనులన్నీ చేసుకొని. మ్యూచువల్ డైవర్స్ ముందు మీరు అర్జెంటుగా మేము పిటిషన్స్ అగ్రిమెంట్ రాస్తాం ఎంఓయూ, మీరు మ్యూచువల్ డైవర్స్ ఇచ్చి వెళ్ళాలి. అతని మీద నీకు ఏ కేసులు వేసుకుంటావా, ఏ చిల్లర పనులు చేసుకుంటావా, నువ్వు ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏం జరిగిద్దో మాకు తెలుసు, ఎటువంటి హెల్ప్లు చేస్తారో మాకు తెలుసు. వాళ్ళ మీద కేసులు వెయ్యాలి అంటే నీ క్యారెక్టర్ దిగజారి ఎక్కడికో వెళ్తుంది. అది నీకు అలవాటు అనుకుంటే నీ కర్మ నువ్వు జావు. అతని మీద ఏదైనా కేసు వేయాలంటే చీటింగ్ కేసు వేయడానికి కూడా పనికి రాదు. రేప్ చేశాడని వేసుకో ఫాల్స్ కేసు అట్లా, ఎందుకంటే అట్లాంటి వాడికి ఆ పనిష్మెంట్ కావాలి. నేను పడుకొని మత్తులో ఉన్నానండి, న్యూడ్ వీడియోలు చేసుకుంటూ వచ్చి నా మరిది రేప్ చేశాడండి, మా ఆయనకి చెప్తే ఏమవుతుందని వెళ్ళి అబార్షన్ చేయించుకున్నానండి అని నీలాంటి క్యారెక్టర్లు ఇట్లాంటి పనులే చేస్తారో ఆ పని. అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది, ఒక అమ్మాయితో ఎంత జాగ్రత్తగా ఉండాలి. రియల్గా లవ్ చేసిన వాళ్ళకి ఈ ఫాల్స్ కేసులు పడి నరకం కనిపిస్తుంది బయట. ఇలాంటి వాళ్ళకి అటువంటి కేసు పడాలమ్మా, వేసుకో. మీ ఆయన దగ్గర నుంచి నీకు చిల్లిగా రాదు, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లేదు, మ్యూచువల్ డైవర్స్ ఇమీడియట్గా మేము బాండ్ రాస్తాం, ఇప్పుడు ఎంఓయూ పేపర్స్ మీద సైన్ చేసి వెళ్ళండి. మీకు కూడా మీ ఇంట్లో తెలియజేస్తాం. వాళ్ళు షాక్ అవుతారు కదా, అంత మంచి అల్లుడు ఎందుకు వదిలేసింది, అతను ఎందుకు డైవర్స్ ఇచ్చాడని. మళ్ళీ ఆయన ఇంటికి వచ్చి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఏం చెప్తారు చెప్పండి, లేదా మీ ఇద్దరికి ఇప్పుడు జైలుకి పంపిస్తాం పోలీసులు పిలిచి. నువ్వు ఆయనతో ఉంటావా లేదా నేను మాట్లాడట్లా, కేసు వేసుకోవడానికి నీకేమి లీగాలిటీ ఉందో చెప్పా. నీ భర్తతో ఉంటాను అనే రైట్స్ నీకు లేవు. ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికినాక ఇది టెలికాస్ట్ చేసే ముందే మేము పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నువ్వు ఇప్పుడు ఒప్పుకోకపోతే ఇప్పుడే పోలీసులను పిలిపించి ఆ పోలీస్ స్టేషన్లో ఇస్తాం కంప్లైంట్. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళకేం సమాధానం చెప్పాలి, నేను పతివ్రతను కదా అని అనుకుంటున్నావేమో. మ్యూచువల్ డైవర్స్ ఇస్తావా లేదా? ఏ కేసులు వేసే రైట్స్ నీకు లేవు. ఇస్తారు మేడం. సార్ అగ్రిమెంట్ రాయిద్దాం సార్, ఎందుకంటే ఈ అమ్మాయిని నేను నమ్మను. వీళ్ళు ఏం తిరిగి చేస్తారో వాళ్ళ కర్మ వాళ్ళు పడినివ్వండి. ఎందుకంటే జీవితకాలంలో అబ్బాయి తమ్ముడిని అయితే చూడలేడు, అదే పెద్ద పనిష్మెంట్ అతనికి కరెక్ట్గా లేకపోయింది. అసలు నువ్వు జీవితకాలం నీ తమ్ముడిని చూడకు, అతనికి నువ్వు ఇవ్వగలిగే పనిష్మెంట్ ఏదన్నా ఉంటే ఇంతే. ఎందుకంటే నీ కుటుంబాన్ని నాశనం చేశాడు ఒక రకంగా. ఈ అమ్మాయి నుంచి నీ లీగల్గా తప్పించుకోవాలంటే మమ్మల్ని నమ్ముకొని వచ్చాం బాబు. ఈ రోజు నీకు నీ ప్రాబ్లం సాల్వ్ చేసే పంపిస్తాం. మీ తల్లిదండ్రుల గురించి వాళ్ళకి చెప్తాం, వీళ్ళిద్దరి గురించి వీళ్ళ పేరెంట్స్కి కూడా చెప్తాం. ఎందుకంటే వాళ్ళు గుండెలు పగిలి చేస్తారు. కూతురు క్యారెక్టర్ తెలియదు కదా, పిల్ల ఎంత పద్ధతిగా ఉంది అని, ఈ పిల్లకి అన్యాయం జరిగిందా అని. అర్థమవుతుందా? లీగల్ ప్రొసీడింగ్స్ ఏమీ లేకుండా ఓన్లీ మ్యూచువల్ డైవర్స్ తోటి మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఎప్పుడైనా కానీ తప్పు అనండి. వాళ్ళు గోంగూర ఫీల్ అయ్యేది ఏంటి, జీవితమే పోయింది కదా, నువ్వు ఆ రోజే చెంపలు పగలు కొట్టి అడుగుంటే ఆ ఫోనుల దగ్గర ఆగేవేమో. అర్థమవుతుందా?
మీరు ఇంకా బయట సంబంధాలు పెట్టుకుంటే ఈ రోజున ఆడపిల్లలు చాలా డేంజర్గా ఉన్నారు. అది నిజమో కాదా మీ తమ్ముడు వేస్తున్న ఎలిగేషన్స్ మాకు అర్థం కాల. అలాంటివి ఏమైనా ఉంటే కట్ చేసుకొని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. అర్థమవుతుందా సార్? మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మేము లీగల్ సెటిల్మెంట్ ఇది చేయగలం. బాండ్ పేపర్ అరేంజ్ చేయండి, ప్రొసీడింగ్స్ నడిపిద్దాం. ఇక్కడ అమ్మ దీంట్లో ఏం రాసావంటే మరిదితో అక్రమ సంబంధం ఉండడం వల్ల నేను ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నాను, నా భర్తను నేను మోసం చేశాను, ఎటువంటి కాంపెన్సేషన్ పర్మనెంట్ ఎలిమనీ మెయింటెనెన్స్లు లేకుండా మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏ రోజు కోర్టుకు పిలిచినా కూడా వచ్చి నేను మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను. మా ఇంట్లో వాళ్ళకి తెలియజేసినా నాకు ప్రాబ్లం లేదు. భవిష్యత్తులో నేను ఏదైనా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేస్తే నా హస్బెండ్ మీద, నా మీద ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. ఇది మీరు అగ్రీ చేసి రాస్తున్న పేపర్. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిన తర్వాత ఏ కేసులు వేస్తానని ఎదవ డ్రామాలు వేసినా కూడా ఈ అగ్రిమెంట్ పేపర్ అతనికి ఒక ఆయుధం, మా వీడియో అతనికి ఒక ఎవిడెన్స్. అర్థమవుతుందా? ఇంక ఏమీ చేయడానికి నీకు అవకాశమే లేదు. సైన్ చేయమ్మా. నువ్వు కూడా సైన్ చేయమ్మా, అతనికి కూడా ఇవ్వండి. సంతకాలు బాగా పెట్టడం అలవాటు అనుకుంటా. మేడం లీగల్ ప్రొసీడింగ్స్ చూసుకుంటే ఇది మ్యూచువల్ డైవర్స్కి మనం అడ్వకేట్ని అపాయింట్ చేసి పంపిద్దాం. వాళ్ళిద్దరికి ప్రాబ్లం క్లియర్ అయినట్టే లెక్క. ఇక ఆయన మీద కేసు వేసుకుంటావా, ఆయనతో తిరుగుతావా, ఏం చేసుకుంటారని మీరు తన్నుకోండి బయటికి వెళ్ళి. ఎందుకంటే మీరిద్దరు లైఫ్ లాంగ్ లీగల్గా వెళ్తే ఎంత బాగుంటుందో నాకు తెలుసు. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకో. ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఆ దుకాణం ఏదో బయటికి వెళ్ళి పెట్టుకోండి. మమ్మల్ని నమ్ముకొని వచ్చిన వ్యక్తికి మనం న్యాయం చేసి పంపిస్తున్నట్టే లెక్క. వెళ్ళండి అమ్మా, బయలుదేరి. ఓకే వరుణ్ గారు. నమస్కారం మేడం. నమస్తే. ఎనీవేస్ వాళ్ళకి చక్కగా బుద్ధి వచ్చేటట్టు చెప్పారు, ఏం చేయాలనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.